ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 615వ నామం స్వచ్ఛ అన్నారు. నారాయణుని నేత్రాలు కరుణ కలిగి ఉంటాయి. ఆయన నేత్రాలు ఆనందంగా కరుణ కలిగి ఉండేటువంటి నేత్రాలు, క్షేమాన్ని, అందరికీ క్షేమాన్ని కలిగించే ఆ నేత్రాలు. ఆయన చూస్తే చాలు మన బ్రతుకులు ధన్యమవుతాయి. ఆయన చూపు మన మీద పడితే చాలు అని మనము ఎంతో ఆర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం. నాయనా దయచేసి రక్షించు స్వామి, నీ అనుగ్రహం ఒక్క చూపు మా వైపు చూడు స్వామి అని ప్రార్థిస్తూ ఉంటాం. ఆ చూపుతోనే అందరినీ కూడా రక్షించగలిగేటువంటి స్వామి. మరి భక్తుల్ని దయా కరుణతో, మరి ఆయన ఎంతో కరుణతో దయతో భక్తుల్ని చూస్తూ ఉంటాడు. వాళ్ళ యొక్క మరి క్షేమాల్ని చూస్తూ ఉంటాడు. వాళ్ళ యొక్క కష్టాల్ని నివృత్తి చేస్తూ ఉంటాడు. కష్టాల నుంచి రక్షిస్తూ ఉంటాడు. పెడదోమలు పడితే పెడదోమల నుంచి కూడా రక్షిస్తాడు. ఆ చూపులు ఎటువంటి నేత్రాలంటే పద్మనయనాలు అంటారు. ఆ పద్మనయనాలు అంటే స్వచ్ఛమైనవి, కాంతి కలిగినవి, పవిత్రమైనవి. ఆ పద్మముకి అంత ప్రాధాన్యం ఇచ్చారు అంటే మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. ఆ పద్మము బురదలో పుట్టి బురదలో పెరిగినా దాన్ని ఎవరు కడగక్కర్లేదు, దాన్ని ఎవరు మట్టి దులపక్కర్లేదు. అక్కడి నుంచే వచ్చినా కూడా అది స్వచ్ఛంగా మెరుస్తూ, దాని మీద ఉన్నటువంటి బిందువులు కూడా మెరుస్తూ ఉంటాయి. అంత చక్కని పవిత్రమైనటువంటి ఆ పద్మం భగవంతుడికి ప్రీతిపాత్రం అవటం వల్లే పద్మము వంటి నయనములని, పాద పద్మాలని, కర పద్మాలని, మరి ఆ పద్మంలో ఆయన ఆసీనులు అవ్వటం కానీ, మరి పద్మ నేత్రాలని ఎంతో చక్కగా ఆ పద్మం అంటే ఆయనకి అంత ప్రీతి. అంటే ఆ పద్మము యొక్క విశిష్టత మనం తెలుసుకోవాలి. ఎంత తెలుసుకున్నా తక్కువే. ఆయనకి అంత ఎక్కువ ఆ పద్మం అంటే. అటువంటి పద్మము వంటి స్వచ్ఛమైన కన్నులతో, చక్కగా స్వచ్ఛమైన చూపులతో తన భక్తులను చక్కగా ఆర్తిగా ఆయన్ని అడిగి ఆర్తిగా పిలిచేటువంటి తన భక్తుల్ని దయతో చూస్తూ ఉంటాడు. కరుణను వెదజల్లుతూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు. అట్లా ఈ రక్షణ కావాలి అంటే పరమాత్మనే ఆశ్రయించాలి. మనము ఎవరి ఆశ్రయం కోరి వెళ్ళినా, ఎవరి కోసం వెళ్ళినా వాళ్ళు మన వంక ఒక్కసారి చూస్తే చాలు. వాళ్ళ దృష్టి మన మీద పడితే మనల్ని పిలుస్తారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు. మన విన్నపాన్ని వాళ్ళకి విన్నవించవచ్చు. మన పని అవుతుంది అని ఎంతోమంది ఉంటారు. పెద్దవాళ్ళు, మహర్షులు, మహాత్ములు అక్కడ ఉంటారు వేదిక మీద. వాళ్ళ దృష్టి మన మీద పడితే చాలు, కావాలి కావాలి అని మనస్సు ఆరాటపడుతుంది. అంటే ఒక్కొక్కసారి వాళ్ళ అదృష్టాన్ని బట్టి అంత వేల మందిలో ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కళ్ళని పిలుస్తారు ఆ మహానుభావులు. అప్పుడు వాళ్ళ జన్మ ఇంకా ధన్యమైపోయినట్టే. వాళ్ళ దృష్టి పడటమే ధన్యం. వాళ్ళు పిలిచారు అంటే ఇంకా అసలు దానికి ఎదురేముంది, వాళ్ళ జన్మ చరితార్థమైనట్టే. అంత అదృష్టాన్ని వాళ్ళు పొందినట్లే. మరి మనం పని మీద వెళ్ళిన మామూలు వాళ్ళ చూపు కూడా మన మీద పడాలి అనుకుంటాం. లేకపోతే బజార్లో మనం వెళ్తున్నాం, మనకంటే ముందు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. అయ్యో వాళ్ళు మన కేక అందేటట్లు లేదు, అయ్యో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే బాగుండు, మనం చెయ్యి ఊపచ్చు, తెలుస్తుంది, ఆగుతారు అనుకుంటాం. ఒక్కొక్కసారి ఆ మనసులో ఉన్నది ఎవరు? పరమాత్మ.
ఆ పరమాత్మకు అది విన్నవించుకున్నట్లే గనక అయితే అది తప్పకుండా వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు. మన మనస్సులో ఉన్నది వాళ్ళ మనస్సులో ఉన్నది ఒక్కరే కదా. ఆ పరమాత్మ ఈ పరమాత్మ ఒక్కడే గనక ఇక్కడ ఆర్తిని, ఇక్కడ కోరికను, అక్కడ వాళ్ళ లో ఉన్నటువంటి పరమాత్మ వీడు తిరిగి చూసేటట్లుగా చేస్తాడు. అబ్బా! అనుకున్న వెంటనే ఆ భగవంతుడు అనుగ్రహించాడు అనుకుని ఆనందంతో వాళ్ళని చెయ్యెత్తి ఊపుతాం ఆగమని. ఆగుతారు, వెళ్ళి మాట్లాడతాం. అంటే ఎక్కడో ఎప్పుడో కలిశారు, అనుకోకుండా కనపడ్డ వాళ్ళని అందుకోవాలని మాట్లాడాలని ఆరాటం ఉంటుంది కదా. అటువంటి వాళ్ళ చూపే మనకి కావాలి. అంటే చూస్తే మనం ఉన్నామని ఉనికి వాళ్ళకి తెలుస్తుంది, మన మనస్సు తెలుస్తుంది, మన సైగలు తెలుస్తాయి. మరి అది తెలియకపోతే మనం దగ్గరికి వెళ్ళిన తర్వాత మన విషయం చెప్తాము, పరామర్శలు జరుగుతాయి. ఒకళ్ళకొకళ్ళు మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క సంఘటన ఒక్కొక్కళ్ళు కలవటం జీవితంలో అమోఘమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అద్భుతమైనటువంటి సంఘటనలుగా మన జీవితంలో మిగిలిపోతాయి. అది ఏది, ఎందుకు, ఎవరిని, ఎప్పుడు, ఎలా కలుపుతాడో భగవంతుడు మనకు తెలియదు. ఎందుకు కలుపుతాడో మరి. పరమాత్మ అయితే రుణానుబంధాలే ఈ కలవటాలు అంటాడు. ఎవరితో ఎవరు ఏది క్షణం కలిసినా, ఏ వస్తువు లభించినా, ఏది జరిగినా రుణానుబంధాలని బట్టే జరుగుతాయని పరమాత్మ చెప్తాడు. రుణానుబంధాలైనా, మరి భగవంతుని అనుగ్రహమైనా, మరి భగవంతుని ఆర్తిగా ప్రార్థిస్తే మరి బ్రహ్మ కూడా చెప్తాడట, నేను రాసిన రాతను నేను చెరపలేను, వాళ్ళు భగవంతుని ప్రార్థించిన దాన్ని బట్టి వాళ్ళ రాతల్ని వాళ్ళు మార్చుకోవచ్చు అని చెప్తాడంట. మరి అంటే అది ఎవరి చేతిలో ఉందని చెప్పాడు? భక్తుల చేతిలోనే ఉంది అన్నాడు. భక్తులు భగవంతుని మనసారా ఆశ్రయిస్తే తప్పకుండా భగవంతుడు అనుగ్రహిస్తాడు. మరి భగవంతుడిని ఆశ్రయించాం, భగవంతుడినే తలుస్తున్నాం, మరి మనకి కష్టాలు వస్తున్నాయి అని అనుకుంటారు. అంటే అవి ఎందుకు వస్తాయి మరి మనకు తెలియదు. దాన్ని గొడ్డలితో పోయేదాన్ని గోటితో పోనిస్తాడు. అంటే మనకి పెద్ద ప్రమాదం జరగాలి కానీ పడిపోవాలి, ప్రమాదం జరగాలి కానీ పడటం అనేది జరుగుతుంది, తేలిగ్గా లేపుతాడు. అది మనం తెలుసుకోలేని అజ్ఞానంతో భగవంతుణ్ణి నిందిస్తే ఆ ఇచ్చిన అనుగ్రహం కూడా తర్వాత మనకున్న పుణ్యం అయిపోతుంది, పాపం మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. అందుకని భగవంతుడు అనుగ్రహం ఇలా ఏది జరగాలి, ఎంత ఆపద నుంచి గట్టెక్కించి మనల్ని తేలికగా గట్టెక్కించాడు అని అనుకోవాలే కానీ ఇంత బాధ పెట్టాడు. చిన్న బాధని పెద్దగా అనుకుంటే అదే పెద్దగా జరిగితే అసలు ఊహించగలమా, భరించగలమా? అది అట్లా ఊహించగలిగితే అలా జరగాల్సింది ఇంత తేలికతో పోనిచ్చాడు అనుకున్నప్పుడు మనస్సు తేలికవుతుంది, ఆనందంగా ఉంటాడు, ఇంకా భగవంతుని మీద భక్తి పెరుగుతుంది. మరి అలా మంచి మార్గంలో వెళ్తూ పయనిస్తుంటే భగవంతుడు జ్ఞాన మార్గానికి తీసుకెళ్తాడు, ముక్తిని కూడా ప్రసాదిస్తాడు. అంటే ఆయన చూపు మన మీద పడాలని మనం అనుకుంటున్నాం, మన చూపు ఆయన మీద పడాలని కూడా ఆయన అనుకుంటాడు. అయ్యో నా బిడ్డ నా వంక తిరిగి నన్ను పిలిస్తే బాగుండు, నా వంక తిరిగితే బాగుండు, నేను నా బిడ్డని చూసుకోగలను. మరి ఇప్పుడు మన బిడ్డ మన చేతిలో నుంచి చెయ్యి వదిలించుకొని పరిగెత్తికెళ్ళిపోయాడు అనుకో, మనం ఏం చేయలేము. వాడు పడిపోతావురా అన్న విండో, పడిపోయి అమ్మ అంటాడు. అప్పుడు అమ్మ కావాలి. చెప్పినప్పుడు అమ్మ అక్కర్లా, నేనే గొప్పవాడిని అనుకుంటాడు, వదిలేసి పరిగెత్తి పడిపోయినప్పుడు మళ్ళీ అమ్మే కావాలి. అట్లాగే భగవంతుని వదిలేసి నేనే గొప్పవాడిని అని పరుగులు పెడితే పడిపోతారు. మరి తర్వాత మళ్ళీ భగవంతునే ఆశ్రయించాల్సి వస్తుంది. అలా మరి పడిపోవటం లేవటం అనేది లేకుండా భగవంతుని వైపు చూస్తూ మరి భగవంతుడు తల్లి బిడ్డ వంక చూస్తూ
అయ్యో నా బిడ్డ నా వంక చూస్తే బాగుండు, ఎంతసేపు ఆడుకుంటాడు, నన్ను వదిలేసి నా దగ్గరకు వస్తే బాగుండు, వాడికి ఆకలేస్తుంది, అన్నం పెట్టాలి, లేకపోతే అన్న చేసి పెట్టాలి, చేసి పెట్టి ఎదురు చూస్తూ ఉంటుంది రాగానే బిడ్డకు పెట్టాలని. అట్లా పెట్టాలని ఎదురు చూసే తల్లి తపన ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువ భగవంతుడికి తపన ఉంటుంది. తన బిడ్డలు తన వైపు తిరిగి ఆర్తిగా పిలిస్తే చాలు ఆయన ఆదుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. అందుకని మనం ఆర్తిగా ఆయన ఆయన మీద మన దృష్టి పెట్టి పిలిస్తే ఆయన దృష్టి అలాగా మన మీద ప్రసరింపజేస్తాడు. ఆ దృష్టే గొప్ప అనుగ్రహం. ఆ అనుగ్రహమే మన జీవితానికి మరి ఆ ధన్యతనిస్తుంది. మన జీవితానికి లక్ష్యం కూడా అదే. భగవంతుని అనుగ్రహమే మనకి కావలసింది కనుక అట్లా దయతో చూసి అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్న చూపులు కలిగినటువంటి స్వామి కనుక ఆయన్ని స్వచ్ఛ అన్నారు. అటువంటి చూపులు అందరినీ రక్షించగలిగే సామర్థ్యం కలిగిన ఉన్నాయి. మరి ఉత్తములైనటువంటి వాళ్ళందరూ కూడా నారాయణుని యొక్క చూపుల కోసం ఆర్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ యొక్క కోరికను వెంటనే పరమాత్మ తీరుస్తాడు. అట్లాగే స్వచ్ఛ అయినటువంటి స్వామి, పద్మాల వంటి అందమైన నేత్రాలు కలిగిన స్వామిని స్వచ్ఛ అన్నారని శంకరాచార్యుల వారు భావించారు. ఆ స్వామిని పుండరీకాక్షుడని పద్మనేత్రుడని అంటారు. అటువంటిదే స్వచ్ఛ అనే నామం. లక్ష్మీదేవి సౌందర్యమనే సుధా సముద్రాన్ని అనుభవించదగిన దివ్యమైన నేత్రాది అవయవాలు కలిగిన స్వామి గనక ఆయన్ని స్వచ్ఛ అన్నారని పరాశర భట్టరు వ్యాఖ్యానించారు. మరి లక్ష్మీదేవి సౌందర్యాన్ని ఆయనే కదా, ఆయనలోనే ఉంచుకున్నాడు. ఆయన యొక్క శక్తే పోషణ శక్తి లక్ష్మి. ఆ లక్ష్మిని ఆయన ఎప్పుడూ దగ్గర ఉంచుకుంటాడు. ఆ సౌందర్యాన్ని చూస్తూ ఉంటాడు. అలాంటి సముద్రం అంత సౌందర్యాన్ని ఆయన కన్నులతో అలా చూస్తూ ఉంటాడు కనుక ఆయన్ని స్వచ్ఛ అన్నారు. మరి సత్యసంధులు సు ప్లస్ అక్ష అని విభజించి మంచి ఇంద్రియాలు కలవాడు అని మనకి పరమాత్మ చెప్తున్నారు. అటువంటి స్వామిని మరి ఆ ఇంద్రియాలు అన్ని నయనం ప్రధానం అంటారు. ఇంద్రియాల్లో నయనం ప్రధానం అంటారు. అంత బాగున్నా ఆ కళ్ళు బాగోకపోతే కళే ఉండదు ఆ మనిషిలో అంటారు. మనిషికే కళ్ళు బాగోకపోతే కళ ఉండదు అంటారు. అటువంటి కళ్ళు ప్రధానమైనటువంటి ఆ స్వామి కళ్ళు అందరినీ కలయ చూస్తూ ఉంటాడు. అందరికీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అటువంటి దృష్టి పరమాత్మ దివ్య దృష్టిని కూడా అర్జునుడికి ప్రసాదించాడు. తనను చూడటానికి సాధారణమైన కన్నులు చాలవని, ఈ త్వక్కుతో కూడుకున్నటువంటి చక్షువులు చాలవని దివ్య నేత్రాలను ఇచ్చి ఆయన దివ్య స్వరూపాన్ని కూడా ప్రసాదించి అనుగ్రహించాడు పరమాత్మ. స్వామి నేత్రాల్ని దర్శించి భక్తులు ఓం స్వచ్ఛాయ నమః అని స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు. అటువంటి స్వచ్ఛ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి నీ పవిత్రమైన చూపులు, నీ దయతో కూడుకున్నటువంటి నీ నేత్రములు, కరుణా సముద్రాన్ని ఒలికించేటువంటి నీ చూపులు మా మీద ప్రసరింపజేసి నీ చూపులతో మమ్మల్ని చక్కని మార్గంలో నడిపించి
భక్తి జ్ఞాన వైరాగ్యం అనేటువంటి సోపానాలను ఎక్కించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ